వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి టైమ్ అండ్ వర్క్ పార్ట్ 12. మీలో ఎవరైతే పార్ట్ 12 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 నుంచి పార్ట్ 11 వరకు కూడా చూడండి. ఆర్డర్లో ఉంటుంది, కంటిన్యూటీ ఉండి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఈరోజు పార్ట్లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. 8 men can do a work 8 men do some work in 3 days. 6 boys do the same work in 5 days. 8 men ఒక వర్క్ని 3 డేస్లో కంప్లీట్ చేస్తే అదే వర్క్ని 6 బాయ్స్ 5 డేస్లో కంప్లీట్ చేయగలుగుతారంట. అయితే ఇన్ హౌ మెనీ డేస్ విల్ 4 men and 5 boys do the same work? అదే వర్క్ని 4 men అలానే 5 బాయ్స్ ఇద్దరు కలిపి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, 8 మెన్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారండి వర్క్ని? 3 డేస్లో కంప్లీట్ చేస్తారు. సో 8 men ఇంటూ 3 days ఈక్వల్ టు 6 బాయ్స్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? 5 డేస్లో. కాబట్టి 6 బాయ్స్ ఇంటూ 5 days. ఇద్దరు చేసే వర్క్ సేమ్ కాబట్టి మనం మధ్యలో ఈక్వల్ టు సింబల్ యూస్ చేస్తున్నాం. ఇద్దరి యొక్క ఎఫిషియన్సీస్ని టైంతో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? వర్క్ వస్తుంది. ఎఫిషియన్సీ ఇంటూ టైమ్ ఈక్వల్స్ టు వర్క్. 8 men 3 డేస్లో చేసే వర్క్, 6 బాయ్స్ 5 డేస్లో కంప్లీట్ చేసే వరకు రెండు ఈక్వల్. దీని నుంచి మెన్ అలానే బాయ్స్ వీళ్ళిద్దరి యొక్క ఎఫిషియన్సీస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 3 2s are 6, 2 4s are 8. సో M/B ఈక్వల్స్ టు 5/4. అంటే మ్యాన్ యొక్క ఎఫిషియన్సీ 5, బాయ్ యొక్క ఎఫిషియన్సీ 4. ఒక్కళ్ళు సింగిల్గా ఒక మ్యాన్ యొక్క ఎఫిషియన్సీ 5, ఒక బాయ్ యొక్క ఎఫిషియన్సీ 4. ఇప్పుడు మనకి ఎఫిషియన్సీస్ వచ్చినాయి కాబట్టి వీటి నుంచి టోటల్ వర్క్ ఎంతో ఫైండ్ అవుట్ చేయొచ్చు. టోటల్ వర్క్ అంటే ఈ ఎఫిషియన్సీని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. మీరు 5ని మెన్ యొక్క ఎఫిషియన్సీలో సబ్స్టిట్యూట్ చేసుకున్నా లేదా బాయ్ యొక్క ఎఫిషియన్సీని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నా సేమ్ వస్తుంది. సో దేనో ఒక దాంట్లో మీరు సబ్స్టిట్యూట్ చేసుకోండి. 8 men ఇంటూ 3 days. సో మెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత వచ్చిందండి? 5 వచ్చింది. 8 ఇంటూ 5 ఇంటూ 3 మొత్తం మల్టిప్లై చేస్తే మీకు 120 వస్తుంది. 8 5s are 40, 40 ఇంటూ 3 4 3s are 12, అలానే 0 వస్తుంది. కాబట్టి టోటల్ వర్క్ 120. టోటల్ వర్క్ తెలిసింది మనకి. ఒక మ్యాన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత, అలానే ఒక బాయ్ యొక్క ఎఫిషియన్సీ ఎంతో తెలిసింది. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? సేమ్ వర్క్ని 4 men and 5 boys ఎంత టైంలో కంప్లీట్ చేస్తారో ఫైండ్ అవుట్ చేయమన్నారు. అండ్ వచ్చింది కాబట్టి ప్లస్. సో 4 men ప్లస్ 5 బాయ్స్ వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. మెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత అండి? 5. కాబట్టి 4 ఇంటూ 5 మనల్ని 4 men అలానే 5 బాయ్స్ కలిపి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారో అడిగారు. కాబట్టి 4 men యొక్క ఎఫిషియన్సీ అలానే 5 బాయ్స్ యొక్క ఎఫిషియన్సీని యాడ్ చేయాలి. ఒక మ్యాన్ యొక్క ఎఫిషియన్సీ 5 అంటే 4 men యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది? 4 ఇంటూ 5. ఒక బాయ్ యొక్క ఎఫిషియన్సీ 4 అయ్యింది అంటే 5 బాయ్స్ యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది? 5 ఇంటూ 4. ఓకే, 5 ఇంటూ 4. సో 4 5s are 20, 5 4s are 20. 20 ప్లస్ 20 40. ఇదేంటండి? ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ వచ్చింది 120 అని, ఎఫిషియన్సీ ఎంతో తెలిసింది మనకి 40 అని. దీని నుంచి టైం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. టైం ఈక్వల్స్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైమ్ ఈక్వల్స్ టు వర్క్ అనే ఫార్ములా నుంచి టైం ఏమవుతుంది? వర్క్ బై ఎఫిషియన్సీ అవుతుంది. సో వర్క్ ఎంత అండి? 120, ఎఫిషియన్సీ ఎంత? 40. దట్ ఈక్వల్స్ టు 3. 3 డేస్లో 4 men అలానే 5 బాయ్స్ కలిసి అదే వర్క్ని 3 డేస్లో కంప్లీట్ చేయగలుగుతారు. ఓకేనా? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చాలా వరకు ఇదే మోడల్లో రిపీట్ అవుతూ ఉంటాయండి. నెంబర్స్ మాత్రమే మారుతూ ఉంటాయి. మోడల్ ఇలానే వస్తుంది. ఓకే, మనకి ఫస్ట్ ఏమి ఇచ్చారు? 8 men ఒక వర్క్ని 3 డేస్లో కంప్లీట్ చేయగలుగుతారంట. సేమ్ వర్క్ని 6 బాయ్స్ 5 డేస్లో కంప్లీట్ చేయగలుగుతారంట. సో ఎఫిషియన్సీ ఇంటూ టైమ్ ఈక్వల్స్ టు వర్క్ కాబట్టి ఇద్దరూ కంప్లీట్ చేసే వర్క్ సేమ్ కాబట్టి మనం 8 men ఇంటూ 3 ఈక్వల్స్ టు 6 బాయ్స్ ఇంటూ 5
అని ఈక్వల్ చేసి మెన్ అలానే బాయ్ యొక్క ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేసాం. ఈ ఫైండ్ అవుట్ చేసిన ఎఫిషియన్సీ 1 మ్యాన్కి ఎంత ఎఫిషియన్సీ ఉంటుంది, అలానే 1 బాయ్కి ఎంత ఎఫిషియన్సీ ఉంటుందో మనకి ఫైండ్ అవుట్ చేయొచ్చు దీని నుంచి. ఆ తర్వాత టోటల్ వర్క్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈ 8 మ్యాన్ ఇంటూ 3 8m ఇంటూ 3లో మ్యాన్ యొక్క ఎఫిషియన్సీ సబ్స్టిట్యూట్ చేసిన, లేదా 6b ఇంటూ 5లో బాయ్ యొక్క ఎఫిషియన్సీ సబ్స్టిట్యూట్ చేసిన, దేనిలో సబ్స్టిట్యూట్ చేసినా కూడా మనకి ఒకటే ఆన్సర్ వస్తుంది. మీరు దేనిలో అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. మీరు ఇక్కడ 6 ఇంటూ 4 ఇంటూ 5 చేసినా కూడా సేమ్ 120నే వస్తుంది. ఓకేనా అండి? సో టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేసాం 120 అని. ఇప్పుడు మనకి 4 మెన్ అలానే 5 బాయ్స్ కలిపి సేమ్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో టోటల్ వర్క్ సేమ్, వర్క్ ఏం చేంజ్ అవ్వలేదు కాబట్టి వర్క్ 120. ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 4 మెన్ అండ్ 5 బాయ్స్ అన్నారు కాబట్టి ఒక మ్యాన్ యొక్క ఎఫిషియన్సీ 5 అని, ఒక బాయ్ యొక్క ఎఫిషియన్సీ 4 అని మనకి తెలుసు కాబట్టి సబ్స్టిట్యూట్ చేసి 4 మెన్ అండ్ 5 బాయ్ యొక్క ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేసాం. మనకి టోటల్ వర్క్ వచ్చింది, ఎఫిషియన్సీ తెలిసింది. దాని నుంచి టైం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. టైం ఈక్వల్స్ టు వర్క్ బై ఎఫిషియన్సీ. వర్క్ సేమ్ 120, ఎఫిషియన్సీ అంటే 4 మెన్ అండ్ 5 బాయ్స్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారో ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ యొక్క ఎఫిషియన్సీని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఏమైంది? 40 అయ్యింది. కాబట్టి ఎఫిషియన్సీ ప్లేస్లో 40 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. 40 3s are 120 కాబట్టి 4 మెన్ అండ్ 5 బాయ్స్ కలిపి ఒక వర్క్ని 3 డేస్లో కంప్లీట్ చేయగలుగుతారు. ఓకేనండి? సో ఎండిహెచ్ కాన్సెప్ట్ మీద ఈ మోడల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఇలానే అడుగుతారు. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. Ten people can do a work in 1.5x days by working x hours per day. 10 people ఒక వర్క్ని 1.5x డేస్లో కంప్లీట్ చేస్తారంట. ఒక డేకి వాళ్ళు వర్క్ చేసే టైము x అవర్స్. ఓకే. ఇఫ్ 12 people can do the same work in 9 days by working 5 hours daily. సేమ్ వర్క్ని 12 people 9 డేస్లో కంప్లీట్ చేస్తారంట. పర్ డే వాళ్ళు వర్క్ చేసే టైం 5 hours. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2x minus 4. 2x minus 4 యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇది కూడా ఫస్ట్ ప్రాబ్లం ఏదైతే చెప్పుకున్నామో ఆ మోడలే, కొంచెం అటు ఇటు మార్చిస్తారు కానీ ప్రొసీజర్ అనేది ఒకటే ఉంటుందండి. ఓకే. సో ఇక్కడ ఫార్ములా ఏమొస్తుందంటే m1 d1 h1 ఈక్వల్స్ టు m2 d2 h2. ఫస్ట్ ఎంతమంది పీపుల్ అని ఇచ్చారు? 10 people. 10 people వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారంటండి? 1.5x డేస్లో కంప్లీట్ చేస్తారు. ఒక డేకి వాళ్ళు వర్క్ చేసే టైం ఎంత? x అవర్స్ ఈక్వల్ టు, సో సేమ్ వర్క్ కాబట్టి 12 people ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? 9 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఒక డేకి వాళ్ళు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారంటే 5 hours వర్క్ చేస్తారు. కాబట్టి 5 2s are 10, 2 6s are, సో x square ఈక్వల్స్ టు 1.5 x into x square ఈక్వల్స్ టు 6 9s are 54. సో x square ఈక్వల్స్ టు 54 by 1.5 దట్ ఈక్వల్స్ టు న్యూమరేటర్ని డినామినేటర్ని 10తో మల్టిప్లై చేయండి. సో 10తో మల్టిప్లై చేసి 10తో డివైడ్ చేయడం ద్వారా 540 డివైడెడ్ బై 15 అవుతుంది. మీరు సింప్లిఫై చేస్తే దీని వాల్యూ 36 అవుతుంది. ఎక్స్ స్క్వేర్ 36 అయిందంటే ఎక్స్ వాల్యూ ఏమవుతుందండి? ఎక్స్ ఈక్వల్స్ టు √36 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు 6. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కదా. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? 2x minus 4 యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 2x minus 4 ఈక్వల్స్ టు 2 into 6 minus 4. 6 2s are 12 minus 4 దట్ ఈక్వల్స్ టు 8. మనల్ని ఫైండ్ అవుట్ చేయమని అది 8. ఓకేనండి. సేమ్ ఎండిహెచ్ కాన్సెప్టే. ఇక్కడ డేస్ దగ్గర మనకి 1.5x డేస్ అని, వర్కింగ్ అవర్స్ x అవర్స్ అని ఇచ్చారు. సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని ఇంతవరకైనా అడగొచ్చు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అని అయినా అడగొచ్చు. అప్పుడు 6తో
6 ఇక్కడ వరకు చేసి ఎక్స్ వాల్యూ 6 అంటే సరిపోతుంది. మనల్ని ఇంకొంచెం ఎక్స్టెన్షన్ 2x-4 యొక్క వాల్యూ అడిగారు కాబట్టి ఎక్స్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ 2x-4 కాదు, వాళ్ళ ఇష్టం వచ్చింది అడగొచ్చు. 3x+7 అనో లేదా x-1 ఎంతనో ఏదైనా ఒక ఈక్వేషన్ అడగొచ్చు అక్కడ. ఓకేనా అండి. నెక్స్ట్ ప్రాబ్లం. Some people can do a work in 45 days. If 8 more people came, then work is finished 9 days before. Some people ఎంతమందో మనకి ఇవ్వలేదు. కొంతమంది ఒక వర్క్ని 45 డేస్లో కంప్లీట్ చేయగలరంట. ఎంతమంది 45 డేస్లో కంప్లీట్ చేయగలరో వాళ్ళకన్నా 8 మెంబర్స్ ఎక్కువ జాయిన్ అవటం వల్ల అదే వర్క్ని 9 డేస్ ముందే ఫినిష్ చేయగలరంట. హౌ మెనీ పీపుల్ వర్ దేర్ ఇనిషియల్లీ, స్టార్టింగ్లో ఎంతమంది ఉన్నారో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సమ్ పీపుల్ అన్నారు కాబట్టి మనకి తెలియదు కాబట్టి వాళ్ళని ఎక్స్ అనుకుందాం. ఇక్కడ మనకి పీపుల్ అలానే డేస్ రెండే ఇచ్చారు కాబట్టి M1D1 = M2D2. మనకి ఏదైతే ఇచ్చారో దానిని ఈ ఈక్వేషన్లో మీరు రాసుకోగలగటమే. సమ్ పీపుల్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 45 డేస్. కొంతమంది ఒక వర్క్ని 45 డేస్లో కంప్లీట్ చేయగలరంట. వాళ్ళు ఎంతమందో మనకు తెలియదు కాబట్టి సమ్ ఎక్స్ అనుకుందాం. సో ఎక్స్ పీపుల్ ఒక వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు? 45 డేస్లో కంప్లీట్ చేయగలరు. ఓకే. ఇఫ్ 8 more people came, ఫస్ట్ ఉన్న వాళ్ళకన్నా 8 మెంబర్స్ ఎక్కువ రావటం వల్ల ఫస్ట్ ఇనిషియల్గా ఎంతమందో ఉన్నారో తెలియదు కాబట్టి మనం ఎక్స్ అనుకున్నాం. సో ఈ ఎక్స్ కన్నా 8 మెంబర్స్ ఎక్కువ వచ్చారు అంటే సెకండ్ టైం ఎంతమంది వర్క్ చేస్తున్నారండి? x+8 పీపుల్. ఓకే. ఇనీషియల్గా ఎంతో తెలియదు కాబట్టి ఆ ఇనీషియల్గా ఉన్న నెంబర్ కన్నా 8 మెంబర్స్ ఎక్కువ వర్క్ చేస్తున్నారు అన్నారు కాబట్టి x+8 రాసుకున్నాం. 8 మెంబర్స్ ఎక్కువగా వర్క్ చేయటం వల్ల వర్క్ అనేది 9 డేస్ ముందే ఫినిష్ అవుతుందంట. సో ఈ ఎక్స్ పీపుల్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నారు? 45 డేస్లో కంప్లీట్ చేస్తున్నారు. x+8 పీపుల్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? ఇనీషియల్గా కంప్లీట్ చేసే ఈ 45 డేస్ కన్నా 9 డేస్ ముందే కంప్లీట్ చేస్తారు. అంటే 45 - 9 చేసుకోవచ్చు కదా. ఓకేనా. ఈ స్టెప్ మీకు అర్థమైతే చాలు, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేస్తారు. ఇనీషియల్గా మనకి ఎంతమంది ఉన్నారో తెలియదు కాబట్టి ఎక్స్ పీపుల్ అనుకున్నాం. సో ఎక్స్ మెంబర్స్ 45 డేస్లో కంప్లీట్ చేస్తారు కాబట్టి వర్క్ని x×45 వేసుకున్నాం. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? ఇనీషియల్గా ఉన్న వాళ్ళకన్నా 8 మెంబర్స్ ఎక్కువగా ఉండటం వల్ల సేమ్ వర్క్ని 9 డేస్ ముందే కంప్లీట్ చేయగలుగుతాం అని చెప్తున్నారు. ఇనీషియల్గా ఎక్స్ పీపుల్ అనుకున్నాం కాబట్టి 8 మెంబర్స్ ఎక్కువ ఉన్నారు అంటే x+8 ఇంటూ టైం ఎంతండి? 45 డేస్లో ఫస్ట్ కంప్లీట్ చేస్తే 8 పీపుల్ ఎక్కువగా ఉండటం కన్నా 9 డేస్ ముందే వర్క్ ఫినిష్ అయిపోతుంది. అంటే 45 - 9 అంటే 36 డేస్లోనే వీళ్ళు వర్క్ని ఫినిష్ చేయగలుగుతారనమాట ఈ x+8 పీపుల్. సో x×45 = x+8 × 45 - 9 ఎంత అవుతుంది? 36 అవుతుంది. ఓకే. సో క్యాన్సిల్ అవుతుందా? 9 5s 9 4s. సో 5x = 4x + 32. సో x = 32. మనల్ని ఏమడిగారు? ఇనీషియల్గా ఎంతమంది ఉంటారు? హౌ మెనీ పీపుల్ వర్ దేర్ ఇనీషియల్లీ. స్టార్టింగ్లో ఎంతమంది ఉంటారో మనకు తెలియదు, ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఇనీషియల్గా ఎంతమంది ఉంటారండి? 32 మెంబర్స్ ఉన్నారు. సో 9 డేస్ వర్క్ ముందే ఫినిష్ అవ్వటానికి సో సెకండ్ ఎంతమంది వర్కర్స్ ఉన్నారు అని అడిగితే x+8 కాబట్టి 32 + 8 = 40 మెంబర్స్ ఉన్నట్లు. ఓకేనా అండి. ఎలా అయినా అడగొచ్చు. ఇక్కడ ఇనీషియల్లీ అని అడిగారు కాబట్టి 32. లేదు నెక్స్ట్ ఎంతమంది ఉన్నారు 9 డేస్ ముందే వర్క్ ఫినిష్ అవ్వటానికి అంటే x+8 కాబట్టి అప్పుడు 32 + 8 40 అప్పుడు ఆన్సర్ అవుతుంది. ఓకేనా. మనల్ని ఏది ఫైండ్ అవుట్ చేయమన్నారో అది జాగ్రత్తగా చదువుకోండి. సో ఒకటే ప్రాబ్లం, ఇదే మోడల్ ఇప్పుడు మీరు ఎలా చేశారు, మీకు ఎగ్జామ్లో సెకండ్ ఎంతమంది ఉన్నారు అని అడగొచ్చు కాబట్టి x+8 32 + 8 40 అవుతుంది. ఓకే. లేదా మనం సెకండ్ ప్రాబ్లంలో చెప్పుకున్నట్లు ఇనీషియల్గా ఫైండ్ అవుట్ చేసిన ఈ ప్లేస్లో సమ్ పీపుల్ ప్లేస్లో ఎక్స్ అని వాళ్ళే ఇచ్చేసి 7x + 10 వాల్యూ ఎంత లేదా 3x - 2 ఎంత అని అయినా అడగొచ్చు. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం.
if work done by x plus 2 boys in x plus 5 days is equal to work done by x plus 10 boys in x minus 1 days, then find the value of x. సో ఇక్కడ కూడా మనకి యూజ్ చేసే ఫార్ములా m1d1 ఈక్వల్స్ టు m2d2, ఎందుకంటే బాయ్స్ అలానే డేస్, ఇక్కడ కూడా బాయ్స్ అలానే డేస్ కాబట్టి ఏమని ఇచ్చారు, ఒక వర్క్ని x ప్లస్ 2 బాయ్స్ x ప్లస్ 5 డేస్లో కంప్లీట్ చేయగలరంట. x ప్లస్ 2 బాయ్స్ x ప్లస్ 5 డేస్లో ఎంతైతే వర్క్ చేస్తారో x ప్లస్ 10 బాయ్స్ కూడా x మైనస్ 1 డేలో అంతే వర్క్ని కంప్లీట్ చేస్తారంట. ఓకేనా అండి? సో సింప్లిఫై చేసి మనల్ని x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. దీనిని జనరల్గా మల్టిప్లై చేసుకోండి. x² ప్లస్ 5x plus 2x plus 10 equals to x² minus x plus 10x minus 10. That equals to x² plus 7x plus 10 equals to x² plus 9x minus 10. x² cancel అయిపోతుంది. 2x equals to 20, x equals to 10. x వాల్యూ 10 వచ్చింది. అలానే ఈ x plus 2 into x ప్లస్ 5ని ఇలా మల్టిప్లై చేసుకోకుండా, అంటే ఈ స్టెప్ రాసే పని లేకుండా డైరెక్ట్గా ఈ స్టెప్ ఎలా రాయాలో షార్ట్ కట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సో మనకి ఎగ్జామ్లో 10 సెకండ్స్ సేవ్ అయినా కూడా సేవ్ అయినట్లే కాబట్టి టైము. సో x ప్లస్ 2 ఇంటూ x ప్లస్ 5 దీనిని మల్టిప్లై చేయాలి అంటే ఇక్కడ ఏముందండి, ప్లస్ 2 ప్లస్ 5. సో x² అయిపోతాయి, ప్లస్ 2 ప్లస్ 5 ఎంత అవుతుందండి, 7x ప్లస్ 2 ఇంటూ 5 10. సో అదే వచ్చింది కదా ఆన్సర్, x² ప్లస్ 7x ప్లస్ 10. ఏం లేదు, ఇక్కడ ప్లస్ 2 ఉంది, ఇక్కడ ప్లస్ 5 ఉంది. x ఇంటూ x² అయిపోతుంది. ఇవి రెండింటిని యాడ్ చేసినప్పుడు 2 ప్లస్ 5 ఎంత అవుతుంది, 7. యాడ్ చేసినప్పుడు x టర్మ్ వస్తుంది ప్లస్ 7x, మల్టిప్లై చేసినప్పుడు కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది 2 ఇంటూ 5 10. అంతే. ఇలా నేర్చుకోవటం వల్ల ఏంటంటే మనం ఈ స్టెప్ రాసే పని లేకుండా డైరెక్ట్గా ఈ స్టెప్ రాయగలుగుతాం సింప్లిఫికేషన్ చేసేటప్పుడు. సో దీనిని ఎలా చేస్తామో చూపిస్తాను చూడండి. x ప్లస్ 10 ఇంటూ x మైనస్ 1. సో ప్లస్ 10 మైనస్ 1. సో x ఇంటూ x² కామన్, ప్లస్ 10 మైనస్ 1 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ప్లస్ 9. సో యాడ్ చేసినప్పుడు మనకి x టర్మ్ వస్తుంది కాబట్టి ప్లస్ 9x. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 10 ఇంటూ 1 10 కాబట్టి x² ప్లస్ 9x మైనస్ 10. సో మనకు వచ్చింది కూడా ఇదే కదండి. ఇలాంటి చిన్న చిన్న షార్ట్ కట్స్ నేర్చుకోవటం వల్ల మనకి సేవ్ అయ్యే 10 సెకండ్స్ 15 సెకండ్స్ కూడా ఇంపార్టెంటే. అలాంటి షార్ట్ కట్స్ ఒక 4 మనం ఒక ఎగ్జామ్లో యూజ్ చేయగలిగాము అంటే మనం 1 మినిట్ని సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఎక్కడైనా సరే షార్ట్ కట్స్ యూజ్ చేయకుండా లెంతీ ప్రాసెస్లో ప్రాబ్లం సాల్వ్ చేయాల్సిన దగ్గర మనం ఈ టైంని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనండి. చిన్న ట్రిక్స్ అయినా కూడా 15 మినిట్స్ కూడా 15 సెకండ్స్ కూడా వాల్యుబుల్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి నేర్చుకోవటం వల్ల మనం ఈ స్టెప్ ఇది చేయాల్సిన పని లేదు, ఇది రాయకుండా డైరెక్ట్గా ఈ స్టెప్ రాసి సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. 50 men can do a work in x days. 50 men ఒక వర్క్ని x డేస్లో కంప్లీట్ చేస్తారంట. దే స్టార్ట్ వర్కింగ్ టుగెదర్ అండ్ ఆఫ్టర్ ఎవ్రీ 10 days 5 men లీవ్ ద వర్క్. సో 50 men వర్క్ స్టార్ట్ చేశారు చేయటం, కానీ ప్రతి 10 days తర్వాత 5 men వర్క్ నుంచి వెళ్ళిపోతారు. ఇఫ్ ఎంటైర్ వర్క్ ఈజ్ డన్ ఇన్ 25 days దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. అలా వెళ్ళిపోతూ ఉండటం వల్ల టోటల్ వర్క్ 25 డేస్లో కంప్లీట్ చేయగలుగుతారంట. అయితే ఎక్స్ వాల్యూ ఎంతో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ 50 men కంప్లీట్గా వర్క్ని ఎన్ని డేస్లో చేయగలుగుతారండి, ఎక్స్ డేస్లో చేయగలుగుతారు. సో 50 ఇంటూ ఎక్స్, సో మెన్ ఇంటూ ఈ టైమ్, సో ఏమవుతుంది మనకి వర్క్ వస్తుంది. వాళ్ళు ఏం చెప్పారు, వర్క్ స్టార్ట్ చేస్తారు, స్టార్ట్ చేశాక ప్రతి 10 డేస్కి 5 members వెళ్ళిపోతారు. సో ఫస్ట్ 10 days 50 members వర్క్ చేస్తారు కదా. సో 50 members 10 days వర్క్ చేస్తారు, ప్లస్ 10 days అయింది కాబట్టి 5 members వెళ్ళిపోతారు. ఇప్పుడు రిమైనింగ్ ఎంత ఉంటారు,
45 మెంబర్స్ ఉంటారు. సో ఈ 45 మెంబర్స్ ఎన్ని డేస్ వర్క్ చేస్తారు? 10 డేస్ వర్క్ చేస్తారు. 10 డేస్ వర్క్ చేశాక మళ్ళీ 5 మెంబర్స్ వెళ్ళిపోతారు. 5 మెంబర్స్ వెళ్ళిపోయాక ఎంతమంది ఉంటారండి? 40 మెంబర్స్ ఉంటారు. 40 ఇంటూ ఇక్కడ ఏం చేయాలి అంటే ఏం చెప్పారు? ఇలా 10 డేస్కి 5 మెన్ 10 డేస్కి 5 మెన్ లీవ్ అయి వెళ్ళిపోతూ ఉండటం వల్ల టోటల్ వర్క్ని 25 డేస్లో చేయగలుగుతున్నారు అన్నారు. ఫస్ట్ 50 మెన్ 10 డేస్లో చేశారు. నెక్స్ట్ 45 మెన్ 10 డేస్లో చేశారు. 10 + 10 20 డేస్ అయిపోయింది. అంటే ఈ 40 మెంబర్ రిమైనింగ్ వర్క్ని ఎన్ని డేస్లో చేస్తారు? 5 డేస్లో చేస్తారు. వాళ్ళే ఇచ్చారు కదా 25 డేస్ అని. సో సింప్లిఫై చేయండి. 50x = 500 + 450 + 200 దట్ ఈక్వల్స్ టు 50x = మొత్తం యాడ్ చేస్తే 1150, x = 23 డేస్. సో ఇనీషియల్గా 50 మెన్ ఆ వర్క్ని ఎన్ని డేస్లో చేయగలరంటే 23 డేస్లో కంప్లీట్ చేయగలరు. ఎవ్రీ 10 డేస్కి 5 మెంబర్స్ వెళ్ళిపోవటం వలన ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి వాళ్ళకి 25 డేస్ పట్టింది. ఓకేనా? మనకి ఇచ్చిన దాన్నే ఒక ఈక్వేషన్ ఫామ్లో మనం రాసుకోగలిగాము అంటే ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా అండి? సో ఇక్కడ 40 × 10 వేయొద్దు. ఓకేనా? 25 డేస్ అని ఆల్రెడీ ఇచ్చారు. ఫస్ట్ 50 మెంబర్స్ 10 డేస్ చేశారు. నెక్స్ట్ 45 మెంబర్స్ 10 డేస్ చేశారు. ఇక్కడికే 20 డేస్ అయిపోయింది కాబట్టి 10 డేస్ తర్వాత 5 మెంబర్స్ వెళ్ళిపోతారు కాబట్టి రిమైనింగ్ 40 మెంబర్స్ ఎన్ని డేస్ చేస్తారు వర్క్ని? 5 డేసే చేస్తారు. మనకి ప్రాబ్లంలో క్లియర్గా మెన్షన్ చేశారు 25 డేస్లో వర్క్ కంప్లీట్ అయిపోతుంది అని. సో కాబట్టి టోటల్ 50 మెన్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలుగుతారు వర్క్ని? 23 డేస్లో కంప్లీట్ చేయగలుగుతారు. ఎక్స్ వాల్యూనే కదా మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది. ఓకేనండి? ఇంకా వీటికి సంబంధించి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేసుకుందాం. పార్ట్ 13 అలానే పార్ట్ 13 అండ్ పార్ట్ 14తో టైమ్ అండ్ వర్క్ టోటల్గా కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోతుందండి. ఓకేనా? నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.